ఈ వార్డుకి ఇన్ఛార్జ్ అయినటువంటి ఇసుక విక్రమ్ రెడ్డి సార్ అయితే మనతోనే ఉన్నారు. వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ఈ రోజున మొత్తం వార్డంతా కూడా వెంగళ నగర్ అంతా కూడా ఒక పండగ లాగా ఉంది అన్నమాట. సో ఏంటంటారు? ఇక్కడ ఎన్నో ఏళ్ల తరబడి వాళ్ళ ప్రాపర్టీస్ వాళ్ళు ఎవరికన్నా పిల్లల చదువులకు గాని పెళ్లిళ్ళకి గాని వాళ్ళకి హెల్త్ బాగాలేకపోయినా ఎవరు అప్పు ఇచ్చే స్టేజీ లేదు, బ్యాంక్ లో లోన్లు రావు, లాస్ట్ కి ఒక 20-30% కి అమ్ముకొని వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. అట్లాంటి సమస్యని మా ఎమ్మెల్యే గారు, డైనమిక్ ఎమ్మెల్యే గారైన కావ్య కృష్ణారెడ్డి గారు చొరవ తీసుకొని కలెక్టర్ సార్ గారి ద్వారా చొరవతోటి త్వరితగతిన ఇది క్లియర్ చేసిన దానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక్కడ ప్రజలందరూ కూడా ఎంతో ఒక పండగ చేసుకుంటూ ఉన్నారు. ఈ రోజు వాళ్ళ ఆనందం ఏ విధంగా ఉందంటారు? వాళ్ళ ఆనందం అంటే ఒక బంధ విముక్తులు అయినారమ్మా వాళ్ళు ఇవాళ. ఎందుకంటే చాలా మంది సూసైడ్లు కూడా చేసుకొని ఉన్నారు. అంటే వాళ్ళ దగ్గర ఆస్తి పెట్టుకొని ఆస్తిని అనుభవించలేక, ఆస్తిని అమ్ముకోలేక, పిల్లల చదువులకు ఉపయోగించుకోలేక, పిల్లలు ఎక్కడికన్నా ఇతర దేశాలకు వెళ్ళాలంటే వీలు కాక అప్పు పుట్టక సగానికి సగం అమ్ముకొని వెళ్ళిపోయారు. కాబట్టి ఈ రోజు వాళ్ళందరూ మేము ఇప్పటికైనా బంధ విముక్తులు అయ్యామని చెప్పి చాలా ఆనందంగా ఉన్నారు. ఈ విషయం తెలిసిన తర్వాత ఇక్కడ వెంగళరావులో ఉన్న ప్రజలు, మీరు ఇన్ఛార్జి కాబట్టి మీతో ఏమైనా చెప్పారా మాకు ఈ విధంగా ఉంది అని చెప్పి? చాలా మంది ఎమ్మెల్యే గారి కృషికి చాలా మంది ధన్యవాదాలు తెలపాలా అని చెప్పి చాలా మంది ఎదురు చూస్తున్నారమ్మా. ఈ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాతనే మాకు ఇక్కడ అన్ని సౌకర్యాలు కానీ రోడ్లు కానీ ఇవన్నీ జరుగుతున్నాయమ్మా. గత 10 సంవత్సరాల నుంచి కూడా మాకేమీ లేదమ్మా. ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఈ సమస్య ఉంది అని చెప్పి అంటూ ఉన్నారు. ఇప్పుడు ఈ సమస్య తీరింది కదండి, దాని గురించి మీరు ఏమంటారు? ఏ విధంగా స్పందిస్తారు? చాలా ఆనందం వ్యక్తం పరుస్తున్నామమ్మా. ఇదంతా ఎమ్మెల్యే గారి కృషితోనే జరిగిందని మేము భావిస్తున్నాం.